శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. నేటి వరకు మనం బాలకాండని 77 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 78వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ గ్రంథాన్ని రాసిన వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరంజానకి శోకనాశనం కపీశమక్షం తారాం వందే లంకా భయంకరం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. జనక మహారాజు విశ్వామిత్రుని పూజించి ఆ తర్వాత ఆయనతో అన్నాడు, మహర్షి మీకు శుభం కలుగ్గాక. దేవతలకు సాటి అయిన పరాక్రమం గలవాడు, ఏనుగులు సింహాల వలె నడిచేవాళ్ళు, వీరులు అయిన ఈ విల్లు ధరించిన వాళ్ళు చూడటానికి అశ్విని దేవతల్లాగా ఉన్నారు. దివి నుండి భూకి దిగి వచ్చిన దేవతల్లాగా ఉన్నారు. ఎవరి కోసం వీళ్ళు వచ్చారు ఇక్కడికి? వీరెవరు? సూర్యచంద్రులాగా వెలిగిపోతున్నారు వీళ్ళిద్దరు కూడాను. వీళ్ళ గురించి చెప్పండి అని అడిగాడు విశ్వామిత్రుడు. అప్పుడు నాయన, మహాత్ములైన దశరథ మహారాజు యొక్క పుత్రులయ్యా అని విశ్వామిత్రుడు, ఆ రాజపుత్రులు సిద్ధాశ్రమంలో తానుతో పాటు నివసించడం, రాక్షసులను సంహరించడం, అక్కడి నుంచి బయలుదేరి విశాల నగరానికి రావడం, ఆ తర్వాత అహల్యని దర్శించడం, గౌతముని కలవడం, ఇక్కడ ఉన్న గొప్ప విల్లు గురించి తెలుసుకుని వాటిని గురించి చూడటానికి రావడం, ఇవన్నీ కూడాను విషయాలు చెప్పాడు. ఆ మాటలు విన్న గౌతముని కుమారుడు అక్కడ ఉన్నాడు. ఆయన పురోహితుడు అన్నమాట, జనక మహారాజు. ఆయన శతానందుడు ఆయన పేరు. రాముణ్ణి చూచి చాలా ఆశ్చర్యపడి విశ్వామిత్రుడితో అన్నాడు, చిరకాలం తపస్సు చేసి కీర్తిమతి అయిన నా తల్లి అహల్య ఈ రాజకుమారుడైన రాముడికి చూపబడిందా లేదా? నా తల్లి అహల్య రాముడికి పూజ చేసిందా లేదా? రామునికి నా తల్లి గురించి చెప్పబడిందా? ఓ కౌశికుడా, విశ్వామిత్ర మహర్షి, నా తల్లి రాముని దర్శనం చేసింది మొదలు నా తండ్రి గౌతమునితో కూడిందా లేదా? నా తండ్రిచే రాముడు పూజింపబడ్డా లేదా? మా ఆశ్రమానికి ఎత్తించిన రాముని వల్ల మా అమ్మ శాపం తీరిందా లేదా? అని అడగగానే విశ్వామిత్ర మహర్షి అతనితో, శతానంద నాయన, జమదగ్నితో రేణుకలాగా గౌతమునితో అతని పత్ని అయిన అహల్య కూడిందయ్యా, కొడుకున్నది అంటే కలుసుకున్నది. మాటలు వినగానే వెంటనే శతానందుడు రాముణ్ణి చూచి, రామా నీకు స్వాగతం, ఊహింపనగవు గాని గొప్ప పనులు చేసినవాడు, తపశ్శక్తి చేత బ్రహ్మర్షి అయినవాడు, సాటిలేని ప్రకాశం గలవాడు, గొప్ప తేజస్శాలి అయిన వాడయ్యా ఈ విశ్వామిత్రుడు. నీకితను పరమహితం చేకూరుస్తాడు సుమా అన్నాడు. రేపు మనం మరో భాగంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణ.